హాయ్ అండి. నిన్న వీడియోలో మీరు ఫ్రాక్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదండి. ఆ ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. మనం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా స్క్వేర్ నెక్కే ఇచ్చుకున్నాము. దీనికి ఇంకా హుక్స్ కానీ జిప్ కానీ ఏం అవసరం లేదనమాట. మెడ ఈజీగానే దిగిపోతుంది. మేము కోట్ని హైలైట్ చేయాలనుకున్నామండి, అందుకని ఫ్రాక్ ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఉంచేసాం అనమాట. సో మనం ఇప్పుడు ఈ క్లాత్తో ఏ విధంగా కోట్ అనేది కట్ చేసుకోవాలా అనేది చూద్దాం ఈ వీడియోలో. మనకి కోట్ రిఫరెన్స్ వచ్చేసి ఇట్లా అండి. కాకపోతే దీనికి హ్యాండ్స్ వచ్చే మనం ఈ కోట్కి స్లీవ్లెస్ పెట్టుకుంటున్నాము. వీడియోలో ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది మనం చూద్దాం రండి. ఇదిగోండి, ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్ మీద లైనింగ్ క్లాత్ని వేసుకున్నాం అనమాట. సో లైనింగ్ వేసుకున్న తర్వాత మనం టోటల్ పొడుగు వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి 11 ఇంచులు. 11 ఇంచులు, లూజ్ వచ్చేసరికి 7.5 అంగుళాలండి. 1.5 ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం లూజ్కి వచ్చేసి. సో మొత్తం మనకి 9 ఉంది. ఇప్పుడు మనం నెక్ అనేది చెక్ చేసుకుందాం. 5.5 తీసుకుంటామండి. మడత పెట్టిన దగ్గర నుంచి 5.5 తీసుకుంటాం. 3 ఇంచులేమో మనం నెక్కు ఉంచుకుంటాం, 2.5 ఇంచులేమో మనం షోల్డర్కి అయితే ఉంచుకుంటాం. ఇక్కడ మనం చంక కూడా 5.5 తీసుకుంటున్నామండి. ఇప్పుడు అక్కడ నుంచి ఒక బాక్స్ అనేది తీసుకొని చంక దగ్గర కర్వ్ ఇచ్చుకోవాలి. అసలు 7.5 మిగిలింది ఖర్చు. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ హై నెక్ ఇచ్చుకుంటామండి, బోట్ నెక్ లాగా. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చింది అనుకోండి. ఈ ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, ఆ మార్కింగ్ కూడా ముందే చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకుందాం. బ్యాక్ సైడ్ ఇక్కడ మనం ఎక్కువ కిందకి పెట్టుకోవట్లేదండి. ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. లూజ్ మాత్రం 3 ఇంచెస్ ఇచ్చుకోవాలి. అక్కడ నుంచి ఒక చిన్న రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్ మీద నార్మల్గా కట్ చేసుకుంటామండి చంకని. దీని తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ అనేది లోతు తీసుకుంటాం అన్నమాట. బ్యాక్ నెక్ అది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసి ఆ ఫ్రంట్ అనేది మనం లోతు తీసుకోవాలి. వీడియోలో చూపించినట్లు 1 అంగుళం కిందకి గీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం ఫ్రంట్ అనేది ఓపెన్ తీసుకుంటున్నాం కాబట్టి కర్వ్ షేప్ అనేది ఇచ్చుకుంటామండి. ఏ విధంగా ఇవ్వాలి ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ ఓపెన్ తీసుకుంటామండి. ఇక్కడ ఏం చేస్తామంటే కింద ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం వదిలేసి టేపు పైనుంచి ఇక్కడికి ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ వదిలేసుకుని 10.5 వస్తుందండి. ఇప్పుడు మనం ఈ టేప్ని సరిగ్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మధ్య భాగానికి వస్తుంది. అక్కడ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని, ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ 2.5 ఉంటుంది కదా, ఇక్కడ నుంచి నెక్ 3 ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం టక్స్ పెట్టుకున్నాం కదా ముందు, ఇక్కడ నుంచి మనం కర్వ్ షేప్ అనేది గీసుకుంటాం అన్నమాట. ఇలా వస్తుంది వీడియోలో చూపించినట్టు. సో మనం దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని కుట్టేసుకోవడమే. ఇప్పుడు మనం వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవడమేనండి. యాక్చువల్లీ ఓవర్ కోట్ కుట్టుకోవడం చాలా సింపుల్ అండి, కట్ చేసుకోవడం కూడా. కాకపోతే మనకి ప్రాసెస్ తెలియాలంతే. ఇప్పుడు ఈ విధంగా మనం మెయిన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ని ఇట్లా వస్తుంది ఫ్రంట్. సో మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం. ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని దీని ప్రకారం కట్ చేసుకోవడమే. ఎక్కడ క్లాత్ని అస్సలు వేస్ట్ చేయనివ్వట్లేదండి. వేస్ట్ అవ్వకుండా కట్ చేసుకోవడమే.
ఇలా స్టోన్స్ వచ్చినప్పుడు సూదులు ఊరికి ఇరిగిపోతూ ఉంటాయి. కుట్టుపడే వరకు మనం ఆ స్టోన్స్ అన్నిటిని తీసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలి. అది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు దీని ప్రకారం కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకొని సైడ్స్ వేసుకుంటే కోట్ అనేది రెడీ అయిపోతుందండి. మనం కావాలంటే సన్నగా థ్రెడ్స్ పెట్టుకొని ఫ్రంట్ ఓపెన్ దగ్గర అటొక థ్రెడ్ ఇటొక థ్రెడ్ పెట్టుకుంటే కట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇదండి ఈరోజు కటింగ్ వీడియో. ఓవర్ కోట్ అనేది ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.